నాను నీ యొక్క వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ప్రభ ఖడ్గం వంటిదని ప్రభ సెలవిచ్చిన దేవుడవు నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ. ఈ యొక్క సమయం ముందు నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ప్రతి ఒక్కరితో కూడా ప్రభా తేటగా మీరు మాట్లాడమడుగుచున్నాను. నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి అందరూ కూడా వినటానికి విని నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి నీ సహాయం దయచేయండి. నీ యొక్క వాక్యాన్ని నా తండ్రి వాళ్ళు మోసుకొని పోవడానికి నీ యొక్క కృపను దయచేసి పెట్టమడుగుచున్నాను. అందరి మీదకి కూడా ప్రభు నీ యొక్క ఆత్మను నా తండ్రి అభిషేకించమడుగుచున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు సిద్ధపాటు చేయండి. ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క ప్రభా వారికి ఉన్న ప్రభా తలంపును ప్రభా పక్కన పెట్టి నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని వినటానికి తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవచ్చేయమడుగుచున్నాను. అందరితో ప్రభా మీరుగా మాట్లాడి అందరినీ కూడా ప్రభ ధైర్యపరచమని మా ప్రభువును రక్షకుడునైనా ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు వాక్య ధ్యానాంశముగా సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. చాలండి. చదవబడిన యొక్క వాక్య భాగంలో దావీదు చేసిన ప్రార్థన అంటే మనవి ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఆయన దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి కూర్చుండి దేవునికి ఒక మనవి చేసుకొనిచున్నాడు. ఏంటనగా, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. ఇక్కడ దావీదు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని దేవునితో ఒక మనవి చేస్తున్నాడు. నా ప్రభువా యెహోవా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడని, నేను ఏ పాటి వాడినని దేవునితో మాట్లాడుతున్నాడు. చాలామంది దేవుని వద్దకు వచ్చి మనవి చేస్తారు, ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే, వారు దేవుణ్ణి శోధించినట్లుగా మాట్లాడతారు, దేవుణ్ణి ఇబ్బంది పెట్టినట్టుగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంత మాత్రపు వాడినని మాట్లాడుతున్నాడు దావీదు. తన మాట దేవునికి ఎంతగానో ప్రీతికరంగా ఉంది. దావీదు ఇలా మాట్లాడతాకి దావీదు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి కూర్చుని దేవునితో ఒక మనవి చేయటం గల కారణం ఏంటంటే, ఈ చదవబడిన ఈ 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి కూడా దావీదు మాట్లాడుతూ ఉంటాడు. నేనైతే మంచి ప్రదేశంలో నేను నివసిస్తున్నాను, మంచి గృహంలో నేను నివసిస్తున్నాను. కానీ నా దేవుని యొక్క సన్నిధి ఎలా ఉందంటే, అది డేరాలో ఉన్నది, అదొక గుడారంలో ఉన్నది. నాకు కావలసిన అన్నింటినీ కూడా నేను సమకూర్చుకొని నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాకుంటే నా దేవుని యొక్క మందసము, నా దేవుని యొక్క సన్నిధి, నా దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి అంతా కూడా ఎట్లాగ ఉందంటే ఒక డేరాలో ఉన్నది, అది ఒక గుడారంలో ఉన్నది. అది అంతా కూడా నేను ఇట్లాగా మంచి జీవితాన్ని జీవిస్తూ నా దేవుని యొక్క మందిరాన్ని, నా దేవుని యొక్క నివాస స్థలాన్ని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను. అందుకని నేను నా దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలి అని దావీదు తనలో తను తాను అనుకొని ప్రవక్త అయిన నాతాను పిలిపించి నాతానుతో మాట్లాడతాడు. ఇదిగో, నేనైతే దేవదారు రాళ్ళతో కట్టబడిన ఈ నగరంలో నేను
నివాసం చేస్తున్నా, ఇంట్లో నివాసం చేస్తున్నా, కానీ దేవుని యొక్క సన్నిధి అంతా కూడా గుడారంలో ఉన్నది. కాబట్టి ఇదిగో ప్రవక్త గారు, నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలని నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నానని మాట్లాడినప్పుడు నాతోను ప్రవక్త మాట్లాడతాడు, రాజా మీకు ఇష్టమైంది మీరు చెయ్యండి అని చెప్పినప్పుడు తర్వాత దేవుడు మరలా నాతోనుకు ప్రత్యక్షమై మాట్లాడతాడు, దావీదు నా కొరకు ఒక మందిరాన్ని కట్టించకూడదు. దావీదు కడుపున పుట్టుతున్న తమ కుమారుల చేత తన కుమారుడి చేత నేను ఆ మందిరాన్ని కట్టిస్తానని దేవుడు మరలా నాతాను ప్రవక్తకి వాగ్దానం చేస్తాడు. తర్వాత నాతానుతో మాట్లాడతాడు, నేను దావీదు కలిగిన సంతతిని అంతటిని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆ సంతతి అంతా కూడా నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఆశ్రయించబడిన వారుగా ఉంటారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి నేను స్థిరపరుస్తానని చెప్పి అనేకమైన ఆశీర్వాద వచనాలు నాతానుకు దేవుడు తెలియపరుస్తాడు దావీదు గురించి. తర్వాత నాతాను ప్రవక్త దావీదు వద్దకు వచ్చి దేవుడు తనతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా దావీదుతో అన్నిటిని కూడా ఏది కూడా మరుగుపరచకుండా అన్నిటిని కూడా తెలియపరిచిన తర్వాత ఇక్కడ దావీదు చేస్తున్న ఈ ప్రార్థన అన్నమాట, ఈ మనవి, ప్రభువా నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో మనమైనా కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు మనము పరీక్షించుకోవాలి. దేవునితో నేను మాట్లాడడానికి నేను ఏ మాత్రపు వాడిని, నేను ఎంతటి వాడినని మనం తగ్గించుకోవాలండి. మనం తగ్గించుకొని మనము దావీదు వలె మనము కూడా అటువంటి హృదయాన్ని కలిగి దేవుని యొక్క బిడ్డలుగా మనం కూడా దేవునితో మాట్లాడాలి. దేవుడు ఎప్పుడు కూడా దావీదుని హెచ్చిస్తున్నప్పుడు, దావీదుకు కలిగిన అంతటిని కూడా ఆశీర్వదిస్తున్నప్పుడు తాను గర్వించలేదు. ఎక్కడ కూడా దేవుని చింకను కూడా దూరంగా వెళ్ళిపోలేదు. రాజు అయినప్పటికీ కూడా నేను ఏ మాత్రపు వాడిని మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ రోజుల్లో సీఎం గారికి లేకుంటే ఒక ఎమ్మెల్యే గారికి ఏమైనా కొద్దువే ఉంటుందా? ఏది తక్కువ ఏముండదు. వాళ్ళకి ఉన్న ఆస్తిని బట్టి, వాళ్ళకున్న హోదాని బట్టి నిత్యము కూడా వాళ్ళు ఇప్పుడు ప్రార్థన పనులు అనుకోండి, వాళ్ళు ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు. వాళ్ళకి దేవునితో మనవి చేయడానికి కూడా వాళ్ళకి సమయం ఉండదు. కానీ ఇక్కడ దావీదు రాజు స్థానంలో ఉన్నాడండి. అనేక లక్షల మందికి రాజుగా ఉన్నాడు ఇక్కడ దావీదు. అంత ఆస్తి, అంత వైభోగం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో చిన్న పిల్లవాడిగా కూర్చొని మనవి చేస్తున్నాడు. చిన్న పిల్లవాడిగా ప్రాధేయపడుతున్నాడు. దేవా, నాకు ఇంతగా ఆశీర్వదించావు, నన్ను ఇంతగా దీవించావు, నేను ఏ పార్టీ వాడిని అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా అనుకున్నారండి అసలు నేను ఏ పార్టీ వాడిని, నేను ఏ పార్టీ దానిని అనుకున్నారు ఎవరన్నా ఎప్పుడన్నా? దావీదు మాట్లాడుతున్నాడండి, ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏ పార్టీ వాడినని మాట్లాడుతున్నాడు అంటే మనం కూడా దేవుని యొక్క సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మనవి చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు నేను ఏ పార్టీ వాడిని? బహుశా దావీదుకి ఇచ్చిన ఆ ఆస్తిపాస్తులు నాకు ఇవ్వలేదు కండి, నేను వెళ్ళి ఎలాగ నేను మాట్లాడగలనని మనము అనుకోవచ్చు. ఏమండి, మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడండి, దాన్ని బట్టి కూడా నేను ఏ పార్టీ వాడిని మనము దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే దేవుని కంటే కూడా వాళ్ళు హెచ్చించుకోవడం మొదలు పెడుతున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు నా తల్లిదండ్రులు ఇచ్చారు కదా, దేవుడు ఎక్కడున్నాడు, నేనే రాజుని, నేనే కింగ్ని, నేనే అధిపతిని చాలామంది కూడా దేవుణ్ణి తృణీకరించి దేవుని పక్కన పెట్టి వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. ఇక్కడ దావీదైతే తను తగ్గించుకుంటున్నాడు. నేను ఏ మాత్రపు వాడిని మాట్లాడుతున్నాడు.
మనం కూడా అడగాలి, ప్రభువా నేను ఏ పార్టీ వాడిని, నేను ఏ మాత్రపు వాడిని, నన్ను ప్రతి ఒక్క రోజు కూడా సజీవ లెక్కలో నన్ను ఉంచుతున్నావు, ప్రతి ఒక్క రోజు నాకు కావలసిన అన్నింటిని కూడా నాకు సమకూరుస్తున్నావు, నా మీద ఇంత కృప కలిగి నా మీద ఇంత కృప చూపిస్తున్నావు, నేను ఏ పార్టీ వాడినయ్యా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, నా తల్లి నన్ను ప్రేమించదు, నా తండ్రి నన్ను ప్రేమించడు, నా బంధువులను ప్రేమించడు, నేను ఎవరికి కూడా పనికిరాని వాడిని, పనికిరాని దానిని, అయినా కానీ నేను ఏ మాత్రపు వాడిని, ఏ మాత్రపు దాన్ని అని మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టాలి. బహుశా మనం ఈ లోకంలో మనం జీవిస్తున్న కొన్ని సంవత్సరాల్లో మనకి శారీరకంగా మనకి అనేకులు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బందులు గురి చేసేటి దేవుడు కాదండి. మనల్ని ఎప్పుడు కూడా మంచి జీవితం మనకి దేవుడు ఇవ్వాలని కోరుతాడు. సంతోషకరమైన జీవితం దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ దావీదు కూడా ఏడవటానికి అవకాశమే లేదు. దావీదు తను తగ్గించుకొని మాట్లాడుతున్నాడంటే దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు. దేవుని చేత అభిషేకము చేయబడిన వ్యక్తి దావీదు, దేవుని యొక్క ఆత్మ పొందిన వ్యక్తి దావీదండి. ఇక్కడ దావీదు దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు, దేవుని యొక్క చిత్తానుసారుడిగా ఉన్నాడు. దావీదు ఎప్పుడు కూడా తన గురించి తను ఆలోచించుకున్నట్టు కంటే దేవుని గురించిన ఆలోచన ఎక్కువ కలిగిన వ్యక్తి. ఈ రోజుల్లో మనకేంటంటే మన గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే మన కొరకే, మన బాగు కొరకే మనం ఆలోచిస్తాం, తప్పు లేదు. కాకుంటే దావీదు అట్లా ఆలోచించుకోలేదు, ఎప్పుడు కూడా తన గురించి తను ఎప్పుడు కూడా ఆలోచించుకోలేదండి. దావీదు జీవితము మొదటి నుండి ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే తన జీవితం ఎంత మాత్రం కూడా ఎవరికి ఇష్టం లేదండి, అది ఎవరికి కూడా ఇష్టపూర్వకంగా లేదది. అందుకనే దావీదు తన జీవితాన్ని అంతా కూడా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధిలో తన ప్రార్థన ప్రారంభించాడండి. కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా నన్ను ఇంతగా హెచ్చించావు, నేను ఏ పార్టీ వాడిని మాట్లాడుతున్నాడు. ఎంతగా హెచ్చించాడంటే ఇక దావీదు వలె కూడా అంత ఆస్తి అంత వైభోగంకి ఎవరికి కూడా లేదండి. అందుకనే దావీదు మాట్లాడుతున్నాడు, నన్ను ఇంతగా హెచ్చించావయ్యా, నేను ఏ మాత్రపు వాడిని మాట్లాడుతున్నాడు. అందుకనే దావీదు మొదటగా ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తున్న వ్యక్తి దావీదు. అదే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. 10 నుంచి 13 వచనాలు. యెహోవా మొదటి సమూయేలు గ్రంథం 16, 10 నుంచి 13 వచనాలు. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడునున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవాతి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మొదటిగా సౌలు అనే వ్యక్తిని రాజుగా అభిషేకించాడు. మొదటిగా అభిషేకించిన తర్వాత ఆ సౌలు రాజు దేవునికి వ్యతిరేకంగా చేసి దేవుని యొక్క కృపను కోల్పోయాడు. తర్వాత ఇక్కడ ప్రవక్త అయిన సమూయేలు బాధపడుతున్నాడు, సౌలు గురించి కన్నీరు విడుస్తున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు కన్నీరు విడుస్తున్నావు, ఇదిగో నువ్వు లేచి నీ తైలపు బుడ్డిని తీసుకొని నువ్వు బయలుదేరు, ఆ బెత్లెహేములో యెషయి కుమారుడు ఉన్నాడు, నేను కోరుకున్నాను, నువ్వు అతనికి వెళ్ళి నువ్వు అభిషేకం చేయాలని మాట్లాడినప్పుడు అక్కడ సమూయేలు బయలుదేరాడు, అభిషేక తైలాన్ని తీసుకుని బయలుదేరాడు. బయలుదేరినప్పుడు
యెషయి వద్దకు వెళ్ళాడు. ఇదిగో యెషయి, నీ కుమారుని పిలువు అనగానే మొదటి కుమారుడు వచ్చాడు. ఇదిగో ఇతడు కాదు నేను కోరుకున్నానని దేవుడు చెప్పాడు. అలాగే 7 కుమారులు వచ్చారు. 7 కుమారులు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కడు కూడా నేను ఎవరిని, ఈ 7గురిలో నేను ఎవరిని కూడా కోరుకోలేదని దేవుడు మాట్లాడాడు. తర్వాత యెషయితో ఇక్కడ సమూయేలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరైనా నీ కుమారులు ఎవరైనా ఉన్నారని అడిగినప్పుడు ఇక్కడ యెషయా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, జవాబిస్తున్నాడు సమూయేలుకి. ఇంకా కడవరి వాడు ఉన్నాడు, చివరి వాడు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడంటే వాడు గొర్రెలు కాస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఒక మాటని చాలా జాగ్రత్తగా గమనించింది. 7 వ్యక్తులు, దావీదుకు 7 అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? తండ్రి యొద్ద ఉన్నారు. తండ్రి యొద్ద నివాస స్థలంలో ఉన్నారు. నివాస స్థలంలో ఉన్నప్పుడు దావీదు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, చిన్న వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇంట్లో లేడండి. ఎక్కడో దూరాన, ఎక్కడో కొండ ప్రాంతాల గొర్రెలు మేపుతున్నాడు దావీదు. అన్నలైతే తండ్రి యొద్ద క్షేమంగా ఉన్నారు, ఇంట్లో క్షేమంగా ఉన్నారు, మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ దేవునికి ఇష్టంగా ఎవరు కూడా లేరండి. వాళ్ళు 7 అన్నలు కూడా దేవునికి ఇష్టలుగా లేరు వాళ్ళు. కానీ ఎక్కడో దూర ప్రాంతంలో కొండ ప్రాంతంలో గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు కోరుకున్నాడు. తండ్రి ఏమని మాట సెలవిస్తున్నాడు? యెషయి అంటున్నాడు, ఇదిగో నా చివరి కుమారుడు ఉన్నాడు, అతను ఇక్కడ లేడు, నా ఇంట్లో లేడు, కానీ గొర్రెలు కాస్తున్నాడు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నాడని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎక్కడున్నాడంట? దావీదు గొర్రెలు కాస్తున్నాడండి. ఏమండి, మనం ఎప్పుడైనా కానీ మనం ఎక్కడికైనా మనము బయలుదేరి వెళుతున్నప్పుడు కొంతమంది గొర్రెల కాపరు మనకి ఎదురవుతూ ఉంటారు. గేదెల కాపర్లు, గొర్రెల కాపర్లు, కొంతమంది కాపర్లు మనకు ఎదురైనప్పుడు మనం ఏమనుకుంటాం వాళ్ళ గురించి అంటే, మనకి ఎప్పుడు చూసినా వాళ్ళ గురించి మనకి ఏమనిపించింది? వీరి జీవితం ఇక వింతేరా, వీళ్ళు ఎప్పుడు చూసినా ఆ మేకల్ని, ఆ గొర్రెల్ని, ఆ గేదెలు కాసుకుంటామే వీళ్ళ పని. ఇక అంతకు మించి మనకి ఇక వాళ్ళ గురించి మనకి ఏదన్నా ఆలోచన కలిగిద్దా? కలగదు. ఇక అసలు జీవితంలో మన బ్రతుకులో ఆ కాపరి అన్నట్టు వాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడని కానీ, దేశాన్ని పరిపాలిస్తాడు కానీ మనం ఎప్పుడన్నా కానీ మనము కల్లో కూడా ఊహించుకోలేము. మనం ఊహించుకుంటారు ఎవరన్నా? అసలు నెవర్. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఆ గొర్రెల కాపరైన దావీదు నేను కోరుకున్నానని అక్కడ సమూయేలుతో మాట్లాడుతున్నాడు. తన తండ్రికి కూడా తెలియదు, తన అన్నలకు కూడా తెలియదు. ఇదిగో మా తమ్ముడు గొర్రెలు కాస్తున్నాడు, అతను దేవునికి పనికిరాడని తన అన్నలు అనుకున్నారు. తన సొంత తండ్రి యెషయి కూడా అదే అనుకున్నాడు. వీడు ఎందుకు పనికిరాలే, వీడు చిన్నపిల్లవాడే కదా, వీడు గొర్రెల కాపరి కాసుకుంటాడు, గొర్రెల మేపుతాడులే అనుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి మాట అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఏ కాపరంట? మంచి కాపరి, మన ప్రధాన కాపరి. ఇక్కడ దావీదు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి అని మాట్లాడుతున్నాడు. ఏమండి, ఒక్క మాట ఆలోచించండి. గొర్రెలు కాస్తున్న దావీదుని దేవుడు ఎందుకు కోరుకున్నాడండి అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. బహుశా కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఆయన గొర్రెలు కాస్తున్నప్పటికీ కూడా ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాడంటే దేవుడికి ఇచ్చాడండి. ఎప్పుడు కూడా ఆ గొర్రెలు పెట్టుకొని అక్కడ వాటిని కాస్తూ, వాటిని సంరక్షిస్తూ కూడా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. దేవునికి కీర్తనలు పాడడం ప్రారంభించాడు. దేవుని ఘనపరచడం ప్రారంభించాడు. అక్కడెక్కడో దూర ప్రాంతంలో ఉండి దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆ అరణ్య ప్రాంతంలో దేవుని ఘనపరుస్తున్నప్పుడు ఆ స్తుతులు, ఆ ప్రార్థన, ఆ కృతజ్ఞతలు అంతా కూడా దేవుని యొక్క సన్నిధికి చేర్చబడినాయి. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఇదిగో యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు, ఆ చివరి వాడు నాకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు, ఆ గొర్రెలు కాస్తున్న దావీదు నాకు ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే దేవునికి దావీదు ఎలా ఉన్నాడట? హృదయానుసారుడుగా ఉన్నాడు, తన చిత్తానుసారుడుగా ఉన్నాడండి. ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవడానికి
అతనికి ఉన్న ఆస్తిని చూసి కాదు, అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి కాదు, అతనికి ఉన్నా కానీ లేకున్నా కానీ అతనిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అయితే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా ఏ మూలన ఉన్నా కానీ దేవుడు అందరికీ కనబడేటట్టు ఆయన ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. తన తండ్రి, తన సహోదరులు ఎప్పుడు కూడా దావీదును చిన్న చూపే చూశారండి. చిన్న చూపు చూసి నువ్వు ఇలాగే బ్రతుకు, నువ్వు ఇలాగే జీవించన్నప్పుడు ఎవరికి కూడా ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పలేదు. తండ్రి చెప్పాడు, దావీదు రా, ఇదిగో ఈ గొర్రెల్లోనే తీసుకెళ్ళిపోయి మాకు కనబడకుండా దూరంగా వెళ్ళిపోయి నువ్వు వాటిని మేపు, కాపరిగా ఉండంతే నువ్వు వాటికి. గొర్రెల కాపరికి ఎప్పుడు కూడా గొర్రెలు మేపటమే ఇష్టమండి. కాపరి తిన్నాడా తాగుతున్నాడా అనేది కూడా గొర్రెలు గ్రహించవు. ఎందుకంటే మనం కొంతమంది చూసినప్పుడు ఆ పరిస్థితులు మనకు జ్ఞాపకానికి వస్తాయండి. మనకి గొర్రెల కాపరి వంట చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఉదయం పూట క్యారేజ్ ఇంటికాడ తీసుకెళ్ళిన తర్వాత ఉదయం అదే తినాలి, మధ్యాహ్నం అదే తినాలి, రాత్రి లేట్ అయినా అదే తినాలి. కాపరి తన కడుపు నింపుకోవటం పక్కన పెట్టండి, కానీ గొర్రెలకు కడుపును సమయానికి నింపుతాడు. వాటికి కావలసిన మేత, వాటికి కావలసిన నీరు అన్నీ కూడా సకాలంలో సమకూరుస్తాడు. ఎక్కడైతే పచ్చిక ఉందో, ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి మేపుతాడు కాపరి. కానీ అతనికి ఆహారం ఉందా లేదని గొర్రెలు మాత్రము గ్రహించు. వాటికి ఏం తెలుసు, మూగజీవు. కానీ యెషయి తన తండ్రి చెప్పిన మాటలకు లోబడ్డాడు, తన అన్నలకు లోబడ్డాడండి. ఏమండి, మనము ఎవరికైనా కానీ మొదటిగా మనము ఎవరికి లోపడాలంటే ఇక్కడ మన తల్లిదండ్రులకు లోపడాలి. మన పైన ఉన్న అన్నలకి, అక్కలకి, లేకుంటే సిస్టర్స్కి, సహోదరులకి అందరికీ మనము లోపడాలి. దావీదు జీవితం అంతా కూడా నేను కాపరికాయనంటే దేవునికి ఇష్టడిగా ఉండలేడు. తండ్రి చెప్పిన మాట జపదాటకుండా, తండ్రి చెప్పిన మాటను నిర్లక్ష్య పెట్టకుండా ఆ గొర్రెలను దూర ప్రాంతంలో తీసుకెళ్ళి మేపిస్తున్నాడండి. గొర్రెలను కాస్తున్నాడు దావీదు. అటువంటి బ్రతుకుతున్న దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను ఏ మాత్రపు వాడని దావీదు మాట్లాడుతున్నాడు. నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ మాత్రపు వాడిని అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే నేను ఎక్కడో మారుమూలన ప్రాంతంలో ఎవరికి కనిపించకుండా గొర్రెలను నేను మేపుతున్నాను. నేను గొర్రెలను కాస్తున్న వ్యక్తిని. నేను నా తండ్రి చేత, నా అన్నల చేత నేను ఎవరి చేత కూడా నేను ఘనపరచబడలేదు, ఎవరి చేత నేను సంతోషింపబడలేదు. అందరి చేత ఊరి చివరన కూడా వెలివేయబడిన వ్యక్తిగా నేనున్నాను. అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిగా నేనున్నాను. గొర్రెలను కాస్తున్న ఒక కాపరిగా నేనున్నాను. నా బాధ్యత ఏంటంటే ఆ గొర్రెలను మేపటమే నా బాధ్యత. బహుశా దావీదు కూడా ఇక ఎప్పుడు కూడా అనుకోలేదేమో, నేను ఇంతగా హెచ్చించబడతానని ఎప్పుడు కూడా ఊహించలేదు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న దేవుని యందు భయము, భక్తే అతన్ని ఎంతవరకు తీసుకొచ్చిందంటే ఒక రాజుగా అభిషేకించడానికి తీసుకుని వచ్చింది. బహుశా మనము కూడా భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు అంత హోదా మనకి ఇవ్వకపోయినా కానీ ఏదో ఒక హోదా దేవుడు మనకిస్తాడు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైనదంతా కూడా తన చిత్తానుసారంగా జరిగిస్తాడు దేవుడు. అందరు రాజులైతే పనివాడు ఉండడు. కానీ దేవుడు ఎవరికి ఏ తత్వం ఇవ్వాలో, ఎవరికి ఏ స్థితి ఇవ్వాలో దేవుడికి తెలుసు. అందుకే దావీదును దేవుడు అక్కడ పరీక్షించింది ఏంటంటే గొర్రెలను ఎలా మేపుతున్నాడంటే ఆ గొర్రెలకు అనుదినము కూడా చక్కటి మేతను
దావీదు అందిస్తున్నాడు. మంచి వాతావరణంలో దావీదు గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెల కాపరిగా ఆ కాపరితత్వము మంచిగా జరిగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ బాధ్యత నెరవేర్చి తన బాధ్యత కూడా నెరవేర్చుకుంటున్నాడు. ఏంటంటే తన బాధ్యత ఏంటి? ఎప్పుడు కూడా దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి. ఆయన నామము ఎల్లప్పుడూ కూడా నేను కీర్తించేటి వాడిగా ఉండాలని చెప్పి దావీదు ఒక పక్కన గొర్రెలు కాస్తూనే మరి పక్కన దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు మనకి తెలియపరిచే ఒక సత్యం ఏంటంటే మనం చేస్తున్న పనిలో కూడా మనము ఎప్పుడు కూడా మనము దేవుని కూడా స్మరించాలి, దేవుని కూడా స్తుతించాలి. మన పని చిన్నదైనా మన పని పెద్దదైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనం కీర్తనలు పాడుకుంటూ మనం పని చేస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ కూడా మనం పని చేస్తూ ఉండాలి. ఇంట్లో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనము దేవుని స్తుతిస్తూ ఆ పని చేయాలి. ఎప్పుడు కూడా పాటలు పాడుతూ కూడా పని చేస్తాం. మనము దేవుని మనం గణపరచాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు మనము నింపబడి ఉన్నప్పుడు దేవుడే మనకు సహాయం చేస్తాడు. దేవుడే మనకి మంచి మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ దావీదు పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక గొర్రెల కాపరిగా దావీదు ఉన్నాడండి. అక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో అతన్ని నువ్వు అభిషేకించాలి. దావీదు ఎలా ఉన్నాడంట? ఇక్కడ చూద్దాము, లేఖనాన్ని మనము పరిశీలిద్దాము. చదవండి అమ్మా 16. అందుకు సమూయేలు నువ్వు వాని పిలువనంపించుము, అతడెక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. ఇక్కడ చూడండి దావీదు ఎలాగ ఉన్నాడు, తన రూపాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఎట్లా ఉన్నాడంటే ఎర్రని వాడిగా ఉన్నాడు. కళ్ళు చాలా ఇదిగా ఉన్నాయి, అతి సుందరంగా ఉన్నాయి కళ్ళు అంతా కూడా. అని నేత్రాలు కూడా ఇక్కడ ఎట్లా ఉన్నాయంట, చక్కని నేత్రాలు గలవాడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ అతడు చాలా సుందరమైన వ్యక్తిగా అతను ఉన్నాడు. దావీదు ఎప్పుడైతే ఆ గొర్రెలను కాస్తూ ఆ కాపరి తత్వాన్ని అక్కడ వారికి వచ్చిన వ్యక్తికి అప్పచెప్పి దావీదు తన ఇంటికి రాగానే యెషయి చూస్తున్నాడు, సమూయేలు చూస్తున్నాడు. ఎర్రని వాడిగా ఉన్నాడు, చక్కటి నేత్రాలుగా ఉన్నాడు, అలాగే సుందరమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు ఇమ్మీడియట్లీగా మాట్లాడాడు, సమూయేలుతో మాట్లాడాడు. యెషయితో మాట్లాడలేదు, తండ్రితో మాట్లాడలేదు, దావీదు తండ్రితో దేవుడు మాట్లాడలేదు. ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో లేచి నువ్వు అతను అభిషేకించు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు ఎక్కడ ఉన్నాడండి వ్యక్తి? ఎక్కడికి వచ్చాడు? దేవుని యొక్క సేవకుని యొద్దకు వచ్చాడు, దేవుని యొక్క ప్రవక్త యొద్దకు వచ్చాడు. రాగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక ఆలస్యం చేయొద్దు, నువ్వు అతన్ని అభిషేకించు అన్నాడు. అంతే. అందుకనే ఇక్కడ దేవుడు అతన్ని అభిషేకించాడు సమూయేలు ద్వారా. సమూయేలు తైలపు కొమ్మును తీసి అతని సహోదరుల ఎదుట అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే సమూయేలు అక్కడ అభిషేకం చేశాడు, ఆ తైలంతో అభిషేకించబడ్డాడు దావీదు. అభిషేకం చేయబడిన తర్వాత ఇమ్మీడియట్లీగా దేవుని యొక్క ఆత్మ బలముగా దావీదు మీదకి వచ్చిందంట. దేవుని యొక్క ఆత్మ బలంగా దావీదు మీదకి రావటం దావీదుకి వచ్చింది. దేవునికి స్తోత్రం. మొదటిగా దావీదు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వెంటనే జరిగింది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది.
ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియపరిచే ఒక సత్యం ఏంటంటే, మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడతాం. కడగబడిన తర్వాత తదుపరి చేయవలసింది మనం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ కొరకు వేచి ఉండాలి. ఆత్మను పొందేంత వరకు కూడా మనము దేవారాత్రులు దేవుని యొక్క పాద సన్నిధిలో మనం పెనుగులాడాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని యొక్క ఆత్మ బలముగా మన మీదకి వచ్చేంత వరకు కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో మనము పెనుగులాడాలి. ఆయన ఆత్మను మన మీదకి రావడానికి మనము ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు ఎటువంటి ప్రార్థన చేయలేదు, అంతకుముందే చేసేసాడు ప్రార్థన. తర్వాత దేవుడు ప్రవక్త యొద్దకు, సమూయేలు యొద్దకు రావటమే అతన్ని చూసి అతని మీద తైలపు కొమ్మును తీసి ఆ ఆయిల్తో అభిషేకం చేశాడు, ఒలివ నూనెతో. తర్వాత దేవుని యొక్క ఆత్మ బలంగా వచ్చింది. మొదటిగా దావీదు అభిషేకించబడిన వ్యక్తి, రెండవదిగా దేవుని యొక్క ఆత్మను పొందిన వ్యక్తి. అందుకని ఇక్కడ అన్నాడు, నేను ఏ మాత్రపు వాడును, నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ మాత్రపు వాడును, నేను ఎంతటి వాడినని దావీదు మాట్లాడుతున్నాడు. ఏమండి, అసలు ఎంతటి వాడండి? అసలు దేవుని యొక్క ఆత్మ మనలో ఆవరించడానికి మనం ఏ మాత్రపు వాడు? ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో మనము నిలబడటానికి మనం ఎటువంటి యోగ్యులు కాదండి, అర్హులు కాదు మనము. కానీ అంత మాత్రపు అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం ఆయన సన్నిధిలో ఉండటానికి ఆ మాత్రము దేవుని యొక్క కృపను మనం పొందుకున్నామండి. అందుకని ఇక్కడ దావీదు అభిషేకించబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ కాపరితత్వం నుంచి గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అభిషేకించబడ్డాడు, ఆత్మను పొందుకున్నాడు, దేవుని మహిమపరిచిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఎంత దావీదు జీవితము ఎంత ఇదిగా ఉందో చూడండి. తన జీవితం అంతా కూడా ఎక్కడో అట్టడుగున ఉండిపోయిన జీవితాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పైకి లేవనెత్తుకున్నాడు. తన కృప ద్వారా దావీదును పైకి లేవనెత్తుకున్నాడండి. ప్రతి ఒక్కరిని కూడా అంతే. ఇప్పటికీ కూడా దేవుడు తన యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా అనుదినము కూడా లేవనెత్తుతూనే ఉన్నాడు. వాళ్ళు అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా లేవనెత్తుతున్నాడు. వాళ్ళు పరిస్థితుల్లో తారుమైన పరిస్థితుల్లో కూడా దేవుడు వాళ్ళు లేవనెత్తుతున్నాడు. అనేకమైన గాఢాంధకారపు లోయల్లో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా, సంచరిస్తున్నప్పటికీ కూడా అక్కడి నుండి కూడా లేవనెత్తుతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని ఎంత కృప అండి మన మీద ఇంకా కూడా అలా ఉంది. దావీదు మీదకి ఎంత అయితే కృప చూపించాడో దేవుడు ఇప్పటికీ కూడా మన మీద అంత కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకని యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. యోబు గ్రంథము 7:17లో మనుషుడు ఏ పాటివాడని ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు. మనుషుడు ఏ పాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సును నిలపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా. చాలండి. ఏమండి, ఇక్కడ 17వ వచనంలో మనుషుడు ఏ పాటివాడని ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు దేవునితో. అసలు మనం ఏ పార్టీ వారు అండి, మనము ఎవరమైనా కానీ. దావీదు మాట్లాడుతున్నాడుగా, నేను ఎంతటి వాడును అని మాట్లాడుతున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి మనం కూడా ప్రశ్నించుకోవాలి, నేను ఏ పార్టీ వాడును. అందుకే కీర్తన 8వ కీర్తన 4వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, మనం చదువుకుందాము. 8వ కీర్తన 4వ వచనము, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. చూడండి, మనము ఏ పాటివారమండి. మనము దేవుడు మనం దర్శించడానికి, మనం చూడడానికి, మన బాగోగులు అన్నీ కూడా చూడడానికి మనం ఏ పాటివారు. మన దేవుని కొరకు ఏం చేసాం? మనము ఎప్పుడు కూడా మన గురించే, మన సుఖం గురించే, మన బాగోగుల గురించే మనం ఆలోచిస్తాం.
ఎప్పుడు కూడా మనల్ని మనమే గణపరుచుకుంటాం, మనల్ని మనమే హెచ్చించుకుంటాం. మనకున్న స్థాయి, మనకున్న పర్వత ఏది కూడా దేవుని ఎదుట మనల్ని నిలబెట్టలేదండి. అసలు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనుషుడిది. భక్తులు, దేవుడు అందరూ కూడా దేంతో పోల్చారు? మనిషిని జీవితము గడ్డి పువ్వుతో పోల్చారు, గడ్డి పలకతో పోల్చారు, నీటి బుడగతో పోల్చారు. నీటి బుడగని ఎప్పుడైనా చూసారా? అది ఒక్క నిమిషం కూడా ఉండదు. అది ఇట్లా చూసినప్పుడే అది ఇట్లా పేలిపోతుంది ఆ బుడగ అంతా కూడా. గడ్డి పువ్వు అంతే, ఉదయం పూట చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది అది చూడడానికి, ఆ పువ్వు, ఆ పుష్పం. కానీ సాయంత్రకాల సమయంలో అది వాడబారిపోతుంది. అది ఎందుకు పనిచేయదు? ఉదయం చూసినప్పుడేమో పనికొచ్చే విధంగా ఉంటుంది, సాయంత్రం చూసినప్పుడు ఎందుకు పనికిరానిది పువ్వులాగా ఉండిపోతుంది, వాడిపోతుంది. ఏమండి, ఎప్పుడన్నా పూలు కొంటున్నాక వెళ్ళినప్పుడు ఆ పూలు మంచి పూలు అయితే తీసుకుంటారు, వాడిపోయిన పూలు అయితే కొంటారు ఎవరన్నా? కొనరు. దానికి విలువ అనేది ఉండదు. మనుషుడి జీవితం కూడా అంతే. గడ్డి పువ్వు లాంటి జీవితము, బ్రతుకుచున్న జీవితం రోజులన్నీ కూడా ఎట్లా ఉంటాడు? ఆ పువ్వు వికసించినట్లు ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ పువ్వు వడలిపోతుందో, ఆ పువ్వులో జీవం అనేది పోతుందో, అది ఎందుకు పనిచేయదు. మనుషుని జీవితం కూడా అట్లాగే ఉంటుందండి. అందుకని దావీదు గుర్తు చేస్తున్నాడు, అయ్యా నేను ఏ మాత్రపు వాడునని మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనమే అదే అడగాలి, అదే మాటను మనం ప్రస్తావించి దేవునితో మనం మాట్లాడాలి. దేవా, నేను ఏ మాత్రపు వాడును, నాకు అన్నీ ఇచ్చావు, నాలో ఏం చూసి నాకు ఇల్లునిచ్చావు, ఆస్తునిచ్చావు, పిల్లల్నిచ్చావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, మంచి వైభోగాన్ని ఇచ్చావు, నేను ఏ పాత్రపు వాడినయ్యా అది దేవుడితో మనం మాట్లాడాలి. మాట్లాడకపోతే మళ్ళీ గర్వం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ఒక సేవకుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఒక వ్యక్తి దగ్గర, ఒక విశ్వాస దగ్గర 10,000 ఉంటే మన చేతికి చెక్కరండి వాళ్ళు. 1,00,000 రూపాయలు దేవుడు కృప ద్వారా దేవుడు వాళ్ళకి ఇచ్చాడనుకోండి, మన చేతికి చెక్కరు వాళ్ళు. కారణం ఏంటి? డబ్బు ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు, ధనం ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. కారణం ఏంటి? నీ జీవితం ఏ పాటిది? మనుషుడు ఏ పాటివాడు? దావీదు అన్నీ కూడా దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని మాట్లాడుతున్నాడు, అయ్యా నేను ఏ మాత్రపు వాడును, నేను ఎంతటి వాడిని దేవుడితో మాట్లాడుతున్నాడు. బహుశా దేవుణ్ణి మనల్ని ఏది కూడా విడతీయకూడదని మనము ఒక సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఏదైతే దేవుడు వద్దు అన్నాడో దాన్ని పట్టుకుంటున్నారు. ఈరోజు మందిరానికి రాలేదేంటి అంటే, ఇల్లు కట్టుకుంటున్నామండి అంటారు. ఏంటమ్మ రావట్లేదంటే ఏదో పని చెప్తూ ఉంటారు. ఏమంటే దేవుని యొక్క సన్నిధి కంటే, దేవుని యొక్క వాక్యం కంటే, ప్రార్థన సహవాసం కంటే మనకి ముఖ్యమైనది ఏది కూడా లేదండి. అందుకని దావీదు తన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని సంతోషపెట్టడానికి చూశాడు. తన ఇంట్లో ఉంటున్నప్పుడు కూడా తనకి నెమ్మది లేదు. ఆ దేవదారు రాళ్ళతో నిర్మించిన ఇంట్లో ఉన్నప్పుడు కూడా తనకి నెమ్మది లేదండి. అయ్యో నేను ఏంటి ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నా దేవుని యొక్క మందసము, నా దేవుని యొక్క సన్నిధి అక్కడ గుడారంలో ఉన్నది అని చెప్పి చింతిస్తున్నాడండి, బాధపడుతున్నాడు. ఆ బాధ ఎవరికి లేదు, దావీదు ఒక్కడికే వచ్చింది. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నది. ఇందాక అదే మనం చదువుకున్నాం కదా, దావీదు అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన వెంటనే దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చిందంట.
యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత ఒడ్డుకి రావటమే ఆలస్యము. దేవుని యొక్క ఆత్మ అతనిలోకి, దేవుని యేసుక్రీస్తులోకి ప్రవేశించిన తర్వాత అతను 40 దినాలు ఉపవాసంలో ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క చిత్తం చేయటానికి, ప్రార్థనలో గడపడానికి 40 రోజులు వెచ్చించాడు ఉపవాసాన్ని. ఆత్మ బలంగా వచ్చినప్పుడు, ఆత్మ బలంగా మనలోకి వచ్చినప్పుడు జరిగే కార్యాలు ఏంటంటే, మనం ఏదో సంపాదించుకోవాలి, మన పిల్లల్ని ఏదో చదివించుకోవాలి, అయ్యో మనకి కావలసిన వాటిని మనం సమకూర్చుకోవాలని కాదు. కానీ దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే దేవుని కొరకు ఘనకార్యాలు చేయటానికి, దేవుని కొరకు నిలబడటానికి ఆ ఆత్మ సహాయం చేస్తాం. అందుకని దావీదు దేవుని యొక్క ఆత్మను పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడో గొర్రెల కాపరి దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. గల కారణం ఏంటంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత కూడా వెలివేయబడిన వ్యక్తి దావీదు. తండ్రి వల్ల సంతోషం లేదు, సహోదరుల వల్ల సంతోషం లేదు, దేవుడి వల్ల సంతోషం పొందిన వ్యక్తి దావీదండి. హల్లెలూయా. ఎవరి వల్ల సంతోషం అంటే దేవుడి వల్లే సంతోషం కలగాలి మనకంతే. ఎవరి వల్ల ఈ నిరీక్షణ అంటే దేవుని వల్ల నిరీక్షణ మనకి. అందుకని ఏ మనుషుని కూడా మనము నమ్మటానికి లేదు, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వ్యక్తి కాదు. కొన్ని సందర్భాల్లో కన్న తండ్రి, కన్న తల్లే మనము నమ్మటానికి అవకాశం లేదు. ఎంతోమందిని మనం చూస్తున్నాం, తండ్రులు కానీ తండ్రులు కానీ తల్లులు కానీ మనం చూస్తున్నాం. కాకినాడ ప్రాంతంలో కూడా ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను ఏం చేసిందంటే తీసుకెళ్ళి ఎక్కడో పారేసిందంట, ఎక్కడో చెత్తకుండీలో పాడేసిందంట. ఏమన్నా పుట్టిన బిడ్డకి అయ్యో నా తల్లి నవమాసాలు నన్ను మోసి నన్ను కన్నదే, నన్ను బాగా చూసుకుంటుందేమో అనుకుందేమో. బహుశా చిన్నపిల్లకి ఏం తెలుసండి పాపం. ఆ తండ్రికి కూడా అటువంటి మనసు లేదు, తల్లికి కూడా అటువంటి మనసు లేదు. అంటే పడేయటమే ఎట్లాగా చనిపోయింది ఆ పిల్ల. ఆ పాపో బాబో చనిపోయేది ఆ పసికంది. అందుకని ఒక్కొక్కసారి తల్లి ప్రేమ విలువైందిగా ఉండదు, తండ్రి ప్రేమ విలువగా ఉండదు. ఎప్పుడు కూడా విలువైన వాడు, విలువైన వ్యక్తి దేవుడే. దావీదు అందుకనే తన ఇంట్లో సంతోషాన్ని వెతుక్కోలేదు, కానీ దేవుని సంతోషం కొరకు వెతుక్కున్న వ్యక్తి దావీదు. దేవుని యొక్క సంతోషాన్ని వెతికిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతకాలం లోకంలో సంతోషాన్ని వెతుకుతావో, నువ్వు ఎంతకాలము నువ్వు లోకంలో సంతోషాన్ని వెతుకుతావో నాకైతే తెలియదు, కానీ ఆ సంతోషము ఎంతో కాలము నిలిచి ఉండదు. నువ్వు వెళ్ళే కొందుకు నీ సంతోషం అధికమైపోతుంది అనుకొని నువ్వు వెళతావు, కానీ తీరా చూసి అక్కడికి వెళ్ళేపాటికల్లా నీ సంతోషం ఎలా ఉంటుంది, దుఃఖంగా మారిపోతుంది. కానీ దేవుని కొరకు నువ్వు ఇక్కడ నిట్టూర్పు విడిచినట్లయితే, కన్నీరు విడిచినట్లయితే, నీ జీవితం, నీ ఆత్మీయమైన జీవితం నువ్వు ప్రయాణించిన కొలది అది సంతోషంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని దావీదు జీవితం కూడా మనం అనుకున్నంతగా ఆయన అనేకమైన కష్టాలు పడి, అనేకమైన ఇబ్బందులు పడి, అనేకమైన అవమానాలు పొంది నిందలు పొంది, గాయపరచబడి ఆ రాజుకి అభిషేకం చేయించబడ్డాడు. తన జీవితం కూడా ఆషామాషిగా సాగింది కాదు. అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడండి, అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు దావీదు. ఇవన్నింటినీ కూడా ఎలాగ జయించాడంటే దావీదు దేవుని యొక్క మహాకృప వల్ల జయించాడు. ఒక సేవకులు కూడా ఇట్లా మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, అయ్యో నేను ఈ సేవ చేయలేను, నేను ఈ భారం నేను భరించలేను, నా వల్ల కాదు, చనిపోవాలని చెప్పి ఆ ట్రైన్లో వెళ్ళే ట్రైన్లో పడిపోయి చనిపోదాం అనుకున్నాడంట ఒక సేవకుడు. అతను చెబుతున్నాడు సాక్ష్యం. దేవుని చేత అభిషేకించబడ్డాడు, ఆత్మ పొందుకున్నాడు, దావీదు వలె ఉన్నాడు. తర్వాత తన జీవితంలో ఎట్లా ఉన్నాయంట, శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినప్పుడు ఇంకేముంది, నేను చనిపోవడమే నాకు నా జీవితానికి పరిష్కారం అనుకున్నాడు.
కానీ దేవుడు అతను పట్టుకున్నాడు, ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, నువ్వు చావటానికి అవకాశం లేదు, నువ్వు మరణించడానికి అవకాశం లేదు. ఇదిగో నేను నా చేతిలో నేను చెక్కుకొని ఉన్నానని చెప్పి దేవుడు తనని మరలా మరణపు అంచులో నుంచి అతన్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఏర్పరచబడిన వారు, అభిషేకించబడిన వారు, ఆత్మ పొందిన వ్యక్తి ఎవరు కూడా నిరుత్సాహంలో ఉండటం దేవునికి ఇష్టం కాదు. కన్నీటితో వాళ్ళు జీవితాన్ని జీవించడం వాళ్ళకి దేవునికి ఇష్టం కాదు. అది ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టి నువ్వు కూడా సంతోషంగా జీవించాలని దేవుని చిత్తమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. దావీదు జీవితం కూడా అది అట్లాగే ఉంది. అనేక మార్లు కూడా దేవుని నుంచి దూరం అయిపోదాం అనుకున్నప్పటికీ కూడా దేవుడు మహాకృపనిచ్చి దావీదును తన యొద్దకు మరలా తన సన్నిధికి చేర్చుకున్నాడు, తన మందిరానికి నడిపించుకున్నాడు. అందుకనే దావీదు మాట్లాడుతున్నాడు, నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ మాత్రపు వాడును అని మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా అన్నామా దేవుడితో, మనం నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు, నేను ఏ మాత్రపు వాడిని, నన్ను ఇంతగా దీవించావు, ఏ మాత్రపు వాడిని అని ఎప్పుడైనా మనం అడిగామండి? ఎంతోమంది హాస్పిటల్ మనం చూస్తే భయంకరమైన రోగాలతో కొట్టుమెట్టాడుతున్నారు. వాళ్ళ బంధువులు ఆర్తనాదాలు చూస్తే హాస్పిటల్లో అందరికీ తెలిసిందే. మనకి కొన్ని మాటలు విన్నప్పుడు కూడా మనకి చాలా వాళ్ళ బాధ మన బాధలాగా బాధపడిపోతాం. ఏంటి ఇలా జరిగింది వాళ్ళకి, ఏంటి ఇలా జరిగింది అంకుల్కి, ఆంటీ గారికి, చిన్నపిల్లలకి రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోతున్నారు, మృతమైన లోకానికి వెళ్ళిపోతున్నారు, మృతుల లోకానికి వెళ్ళిపోతున్నారు. మనం ఎప్పుడైనా దేవుడిని మనం అడిగామా, ప్రభువా నాకు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చావు, నేను ఏ మాత్రపు వాడినయ్యా, నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటున్నావు, అన్ను దినము కూడా నన్ను సజీవ లెక్కలో ఉంచుతున్నావు. మనం ఎప్పుడైనా దావీదు వల్ల మనం దేవుడిని అడగగలిగాం. దావీదు అదే నేర్పుతున్నాడు, ఆ ప్రార్థన. మనము ఎంతగా సంఘంలో హెచ్చించబడుతున్నప్పటికీ, ఎంత ప్రార్థన వచ్చినప్పటికీ, ఎంత వాక్యం తెలిసినప్పటికీ కూడా మనం దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలమే. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నువ్వెంతైనా ఎదగొచ్చు, ఎంతైనా కానీ ప్రార్థనలో ఎదగొచ్చు, వాక్యంలో ఎదగొచ్చు, ఆధ్యాత్మిక ఎదగొచ్చు, కానీ ఇంకను కూడా ఎదిగిన కొలది కూడా మనము ఒదిగి ఉండటం మనం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు తన మహాకృపనిచ్చి దావీదు వలె మనల్ని కూడా హెచ్చిస్తాడు. దేవుడు ఆ కృపను మనం పొందుకోవాలి, ఆ కృపకు మనం పాత్రులుగా మనం ఉండాలి. అదే దేవుడు ఆ పరిస్థితినే, అంటే ఆ స్థితిని దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉండటానికి దేవుడు అందరికీ కూడా కృపనిచ్చాడు. కానీ మనము ఒక్కొక్కసారి ఆ కృపను మనం కోల్పోకూడదు, ఆ పరిస్థితిలో మనం ఉండాలి. అందరూ కూడా దేవుడిని నమ్ముకుంటే సంతోషమే, సంతోషంగా జీవిస్తే దేవుడితో ఉన్నట్టేనా? మనిషి అన్నాక సంతోషం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, బాధ ఉంటుంది, హృదయ వేదన ఉంటుంది, అన్నీ ఉంటాయి. దేవుళ్ళు ఉన్న వాళ్ళకి ఉంటాయి, దేవుళ్ళు లేనివాడికి అదే ఉంటుంది. కానీ లోకంలో ఉన్నవాడి పరిస్థితి పక్కన పెట్టండి, కానీ దేవుల్లో ఉన్నవాడు ఎప్పటికైనా కానీ అన్నిటిని కూడా జయించి సంతోషిస్తాడు. హల్లెలూయా. అన్నిటిని జయిస్తాడండి. అదే దేవుడు మనకి దావీదు జీవితం ద్వారా మనకి నేర్పుతున్న సత్యాలు. హల్లెలూయా. ఇక్కడ అందుకనే యోబు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనాన్ని ఇంకొకసారి చదువుకుందాం. 10:9. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడండి యోబు, జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనందరం ఏంటి, మన
ఈ శరీరాలన్నీ కూడా విలువైన బంగారంతోనో వెండితోనో ఇత్తడితోనో రాగితోనో చేయబడలేదండి. జిగట మన్నుతో ఈ శరీరం చేయబడింది. ఇది మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ శరీరం అంతా మన్నుకే వెళ్ళిపోతుంది, భూమికే వెళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది, మన్ను అయిపోతుంది. అందుకనే దావీదు ముందుగానే గ్రహించాడు. దావీదు ముందుగా గ్రహించి ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు దేవుడి ఎదుట. ఎంత సమకూర్చుకున్నా ఈ దేహానికి, ఎంత వెనకేసుకున్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, ఎంత పొలం కొన్నా, ఎంత వైభోగం ఉన్నా, ఎండాకాలం వచ్చినప్పుడు ఎంత ఏసీ పెట్టుకున్నా కానీ ఏదో ఒక రోజున ఈ శరీరము మన్నైపోవలసిందే. కానీ ఆత్మ ఉన్నదే మనలో, ఆ ఆత్మ దేవుని వద్దకు చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చేర్చబడిద్దంటే ఎప్పుడైతే దావీదు వలె అటువంటి హృదయం కలిగి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెడతావో, అటువంటి తగ్గింపు కలిగి దేవునితో నువ్వు సహవాసం చేస్తావో, అప్పుడే నీ ఆత్మ క్షేమంగా దేవుని వద్దకు చేర్చబడిద్ది. అప్పుడే దేవుడు నీ యందు సంతోషిస్తాడు, నువ్వు దేవుని యందు సంతోషించగలుగుతావు. ఇక్కడ అందుకే మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, మనందరం కూడా జిగట మన్నులో నుంచి తీయబడ్డాం. ఒక కుమ్మరి ఒక కొండను తయారు చేయడానికి జిగట మన్నును ఎలాగైతే ఉపయోగిస్తాడో, అట్లాగే దేవాతి దేవుడు కూడా జిగట మన్నును ఉపయోగించి నిన్ను నన్ను కూడా నిర్మించాడు. అందుకని మన జీవితం ఏ పాటిదంటే ఏ మాత్రపు వాళ్ళం మనం అంతే. ఇప్పుడు మనకి పాదాలకి మట్టి అంటుకున్నప్పుడు, ఇసుక అంటుకున్నప్పుడు, బురద అంటుకున్నప్పుడు మనం దాన్ని ఇమ్మీడియట్లీగా మనము నీటితో కడుక్కుంటాం. అది మనకి అంటకూడదు మన శరీరానికి అని మనం అనుకుంటాం. మనం అని భావించి ఆ ధూళిని, ఆ మట్టిని, ఆ బురదని మనం క్లీన్ చేసుకుంటాం. కానీ ఏదో ఒక రోజు మనం కూడా దానిలోనే మనము కలిసిపోతాం అన్న సంగతి దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ. అదే మట్టిలో, అదే బురదలో నీ జీవితం ఉండబోతుంది. కారణం ఏంటంటే దావీదు వలె నువ్వు నాకు ఇష్టంగా ఉంటే ఆ జీవితం నుంచి నిన్ను ఉన్నతమైన జీవితంలోకి నిన్ను తీసుకొని వస్తాను. దావీదు వలె నీ జీవితం కూడా తేడాగా ఉందనుకోండి, దావీదు వలె కాకుండా తేడాగా నీ జీవితం ఉందంటే ఆ జిగట మన్నుగా నీ జీవితం మారిపోద్ది, ఆ బురదగా నీ జీవితం మారిపోద్ది, ఆ ఇసుకగా నీ జీవితం మారిపోద్ది, ఆ ధూళి వలె నీ జీవితం మారిపోద్ది. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మరలా ఆ మట్టిలో నువ్వు వెళ్ళకుండా దేవుని సన్నిధిలో నిత్యం నువ్వు జీవించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పటికీ కూడా మనము ఎంత హెచ్చుగా ఉన్నా కానీ మనము ఆధ్యాత్మికంగా భయభక్తులుగా మనము తగ్గించుకునే జీవితాన్ని మనం జీవించాలి. దావీదుకు తక్కువ ఏమీ దేవుడు చేయలేదండి. రాజుగా ఉన్నాడు. పిలిచినప్పుడు వేల కొలది జన సమూహంలో ఆయన ఎదుటకు వచ్చి వంగి సాష్టాంగపడి నమస్కరిస్తారు. రాజా చిత్తము చెప్పండి, ఏం చేయమంటారో అది చేస్తాం. మా కుటుంబాలు విడిచిపెట్టమంటారో విడిచిపెడతాం. మా ఇంటిని మీకు రాసిమ్మంటారా రాసిస్తాం. మా పొలాలు, మా భూభాగాలన్నీ కూడా నీకు రాసిమ్మంటారా రాజుగారు రాసిస్తామని చెప్పి అందరూ కూడా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తారు, రాజు అయిన దావీదు ఎదుట. కానీ ఈ రాజు అయిన దావీదు ఏ రాజు ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తారంటే భూమిని, ఆకాశాన్ని, సమస్త జీవరాశులను, సమస్త మనుషులను సృజించిన దేవుని యొద్దకు వచ్చి తను మనవి చేస్తున్నాడండి, సాష్టాంగ పడుతున్నాడు, తన ప్రాధేయపడుతున్నాడు. చూడండి, దావీదు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నా కానీ దావీదు నన్ను ఆశీర్వదించిన వాని యొద్దకు నేను వెళ్ళాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయనకు నా జీవితాన్ని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏది కూడా నేను మర్చిపోలేదు, ఏ ఎండలో నేను అలమటించాను, ఏ చలిలో నేను వణికిపోయాను, ఏ వర్షంలో నేను తడిచిపోయాను, ఏ ప్రాంతంలో నాకు గూడు లేదు, నాకు నివాసస్థలం లేదు, నన్ను ఎవరైతే గుర్తించరు అటువంటి ప్రాంతంలో నేను ఉన్నవాడిని, నేను అటువంటి గొర్రెలతో సహవాసం చేసేటివాడిని, గొర్రెల కాపరిగా ఉన్నటివాడిని. నన్ను ఎంతగా హెచ్చించాడు దేవుడు, ఆయనకే మహిమ అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధిలో చిన్న పిల్లవాడిగా మారిపోయి
చాలా తగ్గింపు కలిగిన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు మాట్లాడుతున్నాడు, మనం కూడా దేవునితో మనము నడవాలంటే, దేవునితో మనం జీవించాలంటే, మన జీవితము దేవునికి ఇష్టంగా ఉండాలంటే, మన జీవితం ఎట్లాగ ఉండాలంటే మనము దేవుని ఎదుట తగ్గించబడాలండి. ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ తగ్గించబడిన జీవితం మనము జీవించాలి. గ్రేట్ విక్టోరియా రాణి, ఆమె మహారాణి. అమ్మ ఆదివారము ఆరాధన చేయటానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చిందండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ ప్రభు బల్ల ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజు అయిన లేదు, రాణి అయిన లేదు, ఇక్కడికి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మోకరించినప్పుడు ఆ పాస్టర్ గారు వచ్చి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము అనగా రొట్టెను, ద్రాక్షారసాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తారు, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో. అట్లాగే ఆ విక్టోరియా రాణి ఇక్కడ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మోకరించింది. మోకరించిన తర్వాత ప్రార్థన చేస్తుంది. అక్కడ ఆ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు, ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. రాణి కదా అని చెప్పి ఆమె చూడకుండా ఒక ముసలావిడి, ఆమె వస్త్రాలు చూస్తే చాలా వాసన వస్తున్నాయి, కంపు కొడుతున్నాయి. ఆమె రాణి పక్కకు వచ్చి అక్కడ మోకరించింది. చూడలేదు రాణిని ఆమె చూడలేదు బహుశా. ఆమె తర్వాత ఆమె వేసుకున్న ఆ బట్టలు కావచ్చు, ఆమె పూసుకున్న సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఆ పర్ఫ్యూమ్స్ కావచ్చు, ఆ సెంటు, అవన్నీ పరిమళ ద్రవ్యాలు అన్నీ కూడా ఆమెకు ఇట్లాగ అలంకరించుకుంది, అవన్నీ వేసుకుంది, అవన్నీ అంటే పూసుకుందనమాట. ఆ సెంటును అవన్నీ కూడా రాసుకున్నప్పుడు సువాసన వెదజల్లిద్ది కదా, రాణి కదా. అక్కడ మోకరిచ్చింది. ఆ పాస్టర్ గారు రొట్టెను ద్రాక్షరసాన్ని అందిస్తారని ఆ రాణి గారు కూడా అది అందరితో పాటు మోకరిచ్చారు. ఆమె కూడా ఆ పక్కన ఆ విధవరాది, ఆమె ఏమిది ఆ భేద విధవరాలు వచ్చి ఆ పక్కన ఉన్నప్పుడు గుర్తించింది, అమ్మో నేనా రాణిగారి పక్కన కూర్చున్నానా అని చెప్పి ఇమ్మీడియట్లీగా ఆ వాసనకి చూసింది అనుకుంటా, చూసి ఇమ్మీడియట్లీగా మోకరించింది, లేచి వెళ్ళిపోబోతుంటే ఆ రాణి ఆమె చేయిని పట్టుకుందంట. చేతిని పట్టుకొని కూర్చో, ఇక్కడ మోకరించి ప్రార్థన చేయి, ఆ రొట్టె తీసుకో, ద్రాక్షరసం తీసుకొని చెప్పిందంట. కారణం ఏంటంటే చెప్పనండి, ఎంతమంది అయినా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ధనవంతులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, పేదలు ఉంటారు, అందరూ కూడా దేవునితో సమానమే, అందరూ కూడా చిన్న బిడ్డలే. ఇక్కడ రాణి మాట్లాడుతుంది, నేను రాణి, ఈ దేశానికి నేను రాణిని, కానీ దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా నువ్వెంతో విశ్వాసువు, నేను కూడా అంతే విశ్వాసిని. నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు, నేను కూడా అదే దేవుణ్ణి నమ్ముకున్నా. నువ్వు ఏ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, నేను కూడా ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నా. కానీ నాకు దగ్గర కొద్దిగా ధనం ఉంది, నేను రాణిగా నేను ఉన్నాను, నా వైభోగా నేను విడిచిపెట్టాను. ఈ యొక్క మందిరంలో రావటము నా యొక్క తగ్గింపు నేను చూపించాలి, నా యొక్క వ్యక్తిత్వాన్ని, నాకున్న ఐశ్వర్యం నేను ఎక్కడ కూడా నేను చూపించినట్లయితే నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిన దాన్ని అవుతానని చెప్పి తను తగ్గించుకుందండి. ఏ మాత్రపు దాన్ని నేను రాణినైతే అయి ఉండొచ్చు, రాజునైతే అయి ఉండొచ్చు, మంత్రినైతే అయి ఉండొచ్చు. కారణం ఏంటి? దేవుడు నీకు ఇచ్చాడు అవకాశం, దేవుడు నీకు ఇచ్చాడు ధన్యత, బయట నీకున్న అధికారం ఉంది, ఆ పెత్తనం నీకుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలోకి నువ్వు రావటము, అందరిలో నువ్వు కూడా ఒకడివే. సేవకులైనా విశ్వాసులైనా అందరికీ కూడా దేవుడు సమానంగానే ఇచ్చాడు. 2 కళ్ళు ఇచ్చాడు, 1 ముక్కు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు. నువ్వు ధనవంతుడుగా నీకు ఒకటి ఎగస్తా అని చెప్పి దేవుడు ఇవ్వలేదుగా. అందరూ సమానులేనండి. దేవుడు ఇచ్చిన మహాకృపది, దేవుడిచ్చిన ధన్యత. చూడండి, ఆ రాణి గారు, ఆ విక్టోరియా రాణి గారు మనకు నేర్పించే సత్యం ఏంటంటే చెప్పనండి, మనము ఎంత ఎదిగినా కానీ దేవుని ఎదుట మనము అంతగా తగ్గించబడాలి. నువ్వు ఎంత భయభక్తుడువో నీ తగ్గింపే చెప్పిద్దంట. ఏమండి, మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో మనలో ఉన్న తగ్గింపే చెప్పిద్దంట.
ఒక పాస్టర్ గారిని, ఒక పేరు ప్రఖ్యాతి కాంచిన పాస్టర్ గారిని పాస్టర్స్ మీటింగ్ పిలిచారు. ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, ఆ దైవజనుడు చెప్తున్నాడు. అందరి పాస్టర్స్లో మధ్యలో ఆయనకి చైరేసి, అయ్యా పాస్టర్ గారు మీరు వచ్చి ఇక్కడ ఆసీనుడై మీరు ఇక్కడ కూర్చోండి, ఈ స్థలం మీకు కేటాయించాము, మీరు ఉండండి ఇక్కడ అని చెప్పినప్పుడు అతను చెప్పాడంట, ఆ సేవకులు చెప్పారు, అయ్యా నేను అక్కడ కూర్చోను. బహుశా ఇక్కడ ఉన్న వ్యక్తుల్లో నేను చేసిన పరిచర్యలో వాళ్ళు సగం కూడా చేయలేదేమో. కొంతమంది అయితే నెలే ప్రారంభించారేమో సేవకుడిగా, లేకపోతే 2 నెలలు అయ్యిందేమో ప్రారంభించి. అయినా కానీ నేను వాళ్ళకంటే గనుడు కాదు, నేను వాళ్ళకంటే గొప్పవాడిని మాత్రం కాదు, నేను దేవుని యొక్క సేవకుడిని అని చెప్పి అందరూ కుర్చీలో కూర్చుంటే ఆయన కింద కూర్చుంటానికి ఇష్టపడ్డాడంట. కింద కూర్చొని అందరి వల్లే కూడా దేవుణ్ణి మహిమపరిచాడంట. హల్లెలూయా. దావీదు కూడా నేర్పించేది అదేనండి. మనకి దేవుడు ఎంత మనకి ఘనతనిచ్చినప్పటికీ కూడా ఆ ఘనతని అక్కడ వరకు దాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి స్తుతించడానికి మనం తగ్గించుకోవాలంతే. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నరుడు ఏ పాటివాడు, వాడు నువ్వు జ్ఞాపకం చేసుకుంటాకి నరపుత్రుడు ఏ పాటివాడు మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమిటి మనం ఏ పాటి వారమండి? మనము ఎన్నిక లేని వ్యక్తులు. మనము కనీసం మన కుటుంబంలో మనల్ని గుర్తించేటి వాడు కొందరైనా ఉండరు, మన గ్రామంలో మనం గుర్తించేవాళ్ళు కొందరైనా ఉండరు. కానీ భూమిని ఆకాశాలు సృజించిన సర్వశక్తుడైన దేవుడే నిన్ను గుర్తిస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. అదే గ్రామంలో, అదే పట్టణంలో, అదే దేశంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దావీదు వలె దేవుడు కూడా అందరినీ ఆశ్రయించడానికి ఆయన ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. కాకుంటే మనము కూడా ఆయనకి ఇష్టంగా మనము జీవించే జీవితాన్ని బట్టి దేవుడు మనం కూడా హెచ్చిస్తాడు. ఆయనకి ఇష్టంగా మనం జీవించకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించడు. ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించాలి, ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి, ఆయన సంతోషపెట్టేటి వారిగా మనం ఉండాలి, ఆయన హృదయాన్ని సంతోషపెట్టే జీవితాన్ని మనము జీవించాలి. అందుకని ఎప్పుడు కూడా దేవుని నిర్లక్ష్యం పెట్టిన ఏ వ్యక్తి కూడా, ఏ విశ్వాసి అయినా, ఏ విశ్వాసుడైనా కానీ ఆయన జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతాడు. దేవుని పక్కన పెట్టిన ఏ జీవితం కూడా, ఏ వ్యక్తి జీవితం అయినా కానీ ఆశీర్వదించబడదు. బహుశా ధనం ఉందో, లేకుండా ఐశ్వర్యం ఉందో, వ్యాపారం ఉందో, నేను ఆశీర్వదించబడుతున్నానని చెప్పి అనేకులు ఎదుట నువ్వు సంతోషంగా ఉండొచ్చు, కానీ ఆ సంతోషము ఎన్నాళ్ళలో కూడా నిలిచి ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి గొర్రెలు కాస్తున్నా, పశువులు కాస్తున్నా, లేకుంటే ఎంతో హీనమైన పరిస్థితుల్లో ఎంత హీనమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏదో ఒక రోజున ఆ స్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించి దేవుడు ఒక ఉన్నత స్థలంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. కారణం ఏంటంటే నువ్వు అతన్ని ఘనపరిచావు కాబట్టి, నువ్వు దేవుని ఘనపరిచావు కాబట్టి దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. నువ్వు అతన్ని ఎరిగావు కాబట్టి, నువ్వు దేవుని ఎరిగావు కాబట్టి దేవుడు నిన్ను కూడా ఎరిగి ఉన్నాడు. నువ్వు దేవుని యొక్క చిత్తం చేస్తున్నావు కాబట్టి దేవుడు కూడా నీ పట్ల తన చిత్తాన్ని, తన వాక్కును నెరవేరుస్తాడు. హల్లెలూయా. అందుకనే దావీదు మాట్లాడుతున్నాడు, నేను ఏ మాత్రపు వాడిని, నన్ను ఇంతగా హెచ్చించావు, నాలో ఏముంది, నా జీవితం ఏముంది, ఎవరికి ప్రయోజనకరం కానే కాదు ఈ జీవితం. గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని నేను, తండ్రి చేత వెలివేయబడిన వాడిని, అన్నల చేత వెలివేయబడిన వాడిని, నాకంటూ ఎవరు కూడా లేరు. కానీ నేను ఎక్కడో గొర్రెలు కాస్తున్న వ్యక్తిని, నన్ను ఎంతవరకు నన్ను తీసుకొచ్చావయ్యా, నన్ను ఎంతగా హెచ్చించావయ్యా అని చెప్పి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్నే ఘనపరుస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడండి దావీదు. అది నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా కానీ మనము ప్రార్థన పరులుగా మనం ఉండాలి. ఒక వ్యక్తి అంట క్రైస్తవుడేనంట, తన ఆఫీసులో ఉంటాడంట, తన పని తను చేసుకుని వచ్చేస్తాడంట. పెద్ద ఆఫీస్ అంట, పెద్ద ఉద్యోగం చేస్తాడంట. ఆయన పక్కన చాలామంది ఉంటారంట ఉద్యోగస్తులు. ఒక అతను సాక్ష్యం చెప్పాడు,
తర్వాత జరిగింది ఏంటంటే ఆయన క్రైస్తవుడని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా తెలియదంట. నువ్వు దేవుని పెట్టవని, యేసు నమ్మిన వ్యక్తివని అక్కడున్న నీ పక్కన పనిచేస్తున్న వ్యక్తులకి ఎవరికి కూడా తెలియదంట. గల కారణం ఏంటంటే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసిన దాఖలే లేవు, వాక్యం చదివిన దాఖలే లేదు. లేకుంటే యేసుక్రీస్తు గురించి చెప్పిన శుభవార్త నువ్వు వాళ్ళకి చెప్పిందే లేదు. ఎలా తెలుస్తుంది నువ్వు యేసు నమ్మేవని? నువ్వు నిజమైన దేవుని నువ్వు విశ్వసించామని ఎలాగ తెలుస్తుంది? ఈ రోజుల్లో ఒకటండి, మొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్నది వాక్యాన్ని మనము క్రైస్తులమని, అరే నేను దేవుడిని నమ్ముకున్నానని చెప్పి మొదటిగా మన కుటుంబస్తులకే మనం బోధించుకోవాలి. మనకున్న పిల్లలకు బోధించుకోవాలి, మన తల్లిదండ్రులకు బోధించుకోవాలి. వాళ్ళు ఆత్మీయులు కాకపోతే, ఆత్మీయులైనా కానీ వాళ్ళతో దేవుని గురించే మనం మాట్లాడాలి. అప్పుడు తర్వాత ఆ ప్రయత్నం అక్కడ మొదట వేసిన అడుగు తర్వాత రెండోది పనిలో వేస్తాం మనం. తర్వాత మనము తెలియని ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం ఇంకొక అడిగేసి దేవుని గురించి మనం చెప్తాం. గల కారణాలు ఏంటంటే దేవుడు నిన్ను నన్ను కూడా తన కల్వరి సిలువలో కూడా ఎంతగా ప్రేమించాడంటే నిన్ను క్షమించాడు దేవుడు. నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షమించాడు దేవుడు. తన రక్తాన్ని కార్చాడు. నువ్వు నేను పొందవలసిన సిలువ మరణాన్ని దేవుడు నా నుంచి తప్పించి తన బాధ్యతను తీసుకొని నువ్వు పెట్టవలసిన ఆ మరణాన్ని ఆయన మరణాన్ని తప్పించి ఆయన మరణాన్ని పొందాడు. ఆయన ఆ హింసలు పొందాడు. మనం పొందవలసిన కొరడా దెబ్బలు ఆయన పొందుకున్నాడు. మనము గాయపరచబడినవలసిన ఈ దేహం మీదకి ఎటువంటి దెబ్బ పడకుండా ఆయన దేహం మీద దెబ్బలు పొందుకున్నాడు. అతను గాయపరచబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు. ఆయన జీవితము మనకి ఒక మాదిరి, ఆయన వాక్యము మనకు ఆహారమై ఉన్నది, ఆయన ఆత్మ మనకి తోడుగా ఉన్నది. అటువంటి దేవుడిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకూడదు. దావీదు వల్లే మనం ఎప్పుడు కూడా బహుశా రాజు స్థానంలో లేకపోయినప్పటికీ కూడా ఏ స్థానంలో ఉన్నా కానీ ఉన్న స్థానంలో దేవుని మనము మహిమపరచాలి, దేవుని గణపరచాలి, దేవునికి ప్రార్థన చేయాలి, తగ్గించబడాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతి అనేది మన నోట నుంచి రావాలి. హల్లెలూయా. అట్లాగే మనం జీవించి దేవుని యొక్క చిత్తాన్ని చేసి దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు కూడా దేవుడు మన హృదయంలో ఫలింపచేసి నూరంతలుగా దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప మనందరికీ కూడా తోడే ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దావీదు కూడా తండ్రి నేనెంతగానో ప్రభా స్తుతించాడు, మహిమపరిచాడు. తండ్రి నేను ఏ మాత్రపు వాడను, నేను ఎంతగా హెచ్చించబడ్డానికి ప్రభా, నేను ఎంత మాత్రపు వాడనని ప్రభా మాట్లాడాడు. తండ్రి నీకు వందనాలు. కారణం ఏంటంటే దావీదు గొర్రెలు కాసే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు నా తండ్రి ఎవరి చేత కూడా నా తండ్రి అయా ప్రభ తండ్రి సంతోషింప లేదు ప్రభా. తన తండ్రి చేత తన అన్నల చేత ఎక్కడ కూడా ప్రభా తనకి చేదు అనుభవం ఎదురైంది ప్రభా. కారణం ఏంటంటే దావీదు నిన్ను స్తుతించే బిడ్డగా ఉన్నాడయ్యా, నిన్ను గణపరిచే బిడ్డగా ఉన్నాడు. మనుషులు సంతోషాన్ని అతను వెతుక్కోలేదు ప్రభా, తండ్రి సంతోషాన్ని అతను వెతకలేదు ప్రభా, అన్నల సంతోషం అతను వెతకలేదయ్యా, బంధువుల సంతోషం కొరకు అతను ఎదురు చూడలేదు. కానీ దేవుని సంతోషం కొరకు ఎదురు చూశాడయ్యా, దేవుని ఘనపరచడం కొరకు ఎదురు చూశాడయ్యా, దేవునికి మొరపెట్టడం కొరకు ప్రభా దేవారాత్రులు కన్నీరు విడిచిన జీవితం ప్రభా నీకు వందనాలు. దావీదు ప్రభు నిన్ను నమ్ముకున్నాడు ప్రభా. దావీదు నిన్ను ఆశ్రయించినట్టుగా అయ్యా మేమందరం కూడా నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. దావీదు ఎలాగైతే ప్రభా సమూయేలు చేత అభిషేకించబడ్డాడు, దావీదు ఎలాగైతే ప్రభా నీ ఆత్మ చేత బలంగా ప్రభ నింపబడ్డాడు తండ్రి, మేము కూడా ప్రభా అటువంటి అభిషేకము, అటువంటి నా తండ్రి ఆత్మ నింపుదల ప్రభా మేము కూడా ప్రభ నింపబడడానికి నీ సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ కూడా ప్రభా ఇదిగో తండ్రి నిన్ను సంతోషపెట్టే
బిడ్డలుగా మేము ఉండాలి ప్రభువా. మేము ఎల్లప్పుడూ కూడా నీ యొక్క సన్నిధిలో ప్రభువా మేము తగ్గించుకొని జీవించే భాగ్యము దయచేయండి. ఎల్లప్పుడూ కూడా నా తండ్రి నీ యొక్క పాద సన్నిధిలో ప్రభువా మేము చిన్న పిల్లలుగా ప్రభువా నీకు ప్రభు మొరపెట్టుకునే కృపను మాకు దయచేసి పెట్టమడుగుచున్నాను. నీకు వందనాలు. మా జీవితాలకి నా తండ్రి ప్రభా, మా బ్రతుకులకు నా తండ్రి ఎటువంటి ఆధారం లేదు నా తండ్రి. నువ్వే ప్రభా ఆధారంగా ప్రభా ఉండమడుగుచున్నానయ్యా. నువ్వే ఒక ఆశ్రయంగా మేము ఉండమడుగుచున్నామయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా బ్రతుకు దినాలన్నీ కూడా నా తండ్రి కృపాక్షేమములే మా ఎదుట అయా ప్రభా మా వెంట వచ్చేలాగిన ప్రభా సహాయం దయచేయండి. దావీదుకు ఇచ్చిన శాశ్వతమైన కృపను అయ్యా మాకు కూడా ప్రభా శాశ్వతమైన కృపను అనుగ్రహింప చేయమడుగుచున్నాను. దావీదుకు ఇచ్చిన ప్రభా తండ్రి ఆశీర్వాదము మాకు కూడా ఆశీర్వాదం ప్రభా దయచేసి పెట్టమడుగుచున్నాను. అయ్యా మాకును అయ్యా మా పిల్లలకును ప్రభా మా కుటుంబాలకి కూడా నీ యొక్క ఆశీర్వాదం దయచేసి పెట్టమని మా ప్రభును రక్షకుడినైనా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.